28 ఏళ్ల నుంచి అనంతపూర్లోనే ఉంటున్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో నా యాక్టింగ్ కెరియర్ని పర్సూ చేస్తున్నాను. రీసెంట్గా అనుకోకుండా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని కాకుండా నాకు తెలిసింది 10 మందికి చెప్పాలి, తద్వారా అందరి మైండ్లో ఉండాలి, ఎస్పెషలీ డైరెక్టర్స్ అందరూ చూడాలి, అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా అనేది అందరికీ తెలియాలి, నేను ఎలా చూస్తున్నాను సినిమా అనేది అనే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టి చేయడం జరిగింది. మొదట ఒక పాడ్కాస్ట్లో నన్ను పిలిచి నాతో మాట్లాడుతున్నారు. అందులో నేను ఒక సెలబ్రిటీ గురించి ఒక మాట ఏదో చెప్పాను, అది బాగుంది అనిపించి అదొక్కటి కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, జస్ట్ ఒక 1 minute. దానికి 5,000 వ్యూస్ వచ్చాయి. అబ్బా, 5,000 వ్యూస్ అంటే అప్పటిదాకా నాకు 4 అంకెలు అంటే ఎలా ఉంటాయో తెలియదు. 5,000 వ్యూస్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు, నేను చాలా గ్రేట్ అని అనుకున్నాను. తర్వాత అదే పని మళ్ళీ చేద్దాం, ఇదేదో క్లిక్ అయింది కదా అని చెప్పి వి విల్ రిపీట్ ద సక్సెస్ ఫార్ములా కదా యూజువల్. సో ఇంకొక చిన్న ఇంటర్వ్యూలో ఇంకొక మంచి మాట ఏదో చెప్పాను, చిన్న కథ లాంటిది, అది పెడితే దానికి 6,500 వ్యూస్ వచ్చాయి. ఇంకా అత్యంత శక్తివంతుడి నేనే ఈ ప్రపంచంలో, 6,500 వ్యూస్ వచ్చాయి అన్నట్టుగా అనుకున్నాను. తర్వాత పాజిటివ్ థింకింగ్ గురించి నేను ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను. ఆ విషయం కూడా అందరికీ చెప్తాం, ఎవరన్నా 2-3 విన్నా చాలు అన్న ఉద్దేశంతో ఒక రీల్ని చక్కగా నేనే మంచి లైటింగ్, ఆర్టికులేషన్ ఆఫ్ వర్డ్స్, మంచి ఉదాహరణలు వాడి ఒక చిన్న రీల్ చేయడం జరిగింది. ఎడిటర్తో కూర్చొని చక్కగా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అది ఒకరోజు నేను నిద్రపోయి లేచి చూసుకునేటప్పటికి 35,000 వ్యూస్లో ఉంది. నేను మా ఎడిటర్కి ఫోన్ చేసి, ఏంటిది అసలు 6-7 అవర్స్లో 35,000 వ్యూస్, నేను 6,000 వ్యూస్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ 35,000 వ్యూస్ ఏంటి అన్న. చాలా బాగా చేశారు, థ్యాంక్స్ అండి అని అన్న ఎడిటర్తో. అంటే సార్ 1 వీక్లో అది 1 lakh కూడా రీచ్ అవుతుంది లేండి సార్ అన్న. అంటే నేను 1 lakh అనే ఒక మాట నా మైండ్లో సెట్ కాలేదు. అదేదో చాలా పెద్దది, మనకు జరగకూడదు, జరగంది, పక్కన వాళ్ళకే జరిగేది అంత వ్యూస్ ఉండేది అని అనుకుంటూ ఉండేవాడిని. నిజంగా 1 lakh వ్యూస్ వస్తాయంటారా అన్న. సార్ మీరు వీడియోలో మీరు పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పి మీరే పాజిటివ్గా లేకపోతే ఎలా సార్ అన్నాడు. కరెక్ట్, నేను జస్ట్ జోక్ చేశానని అబద్ధం చెప్పాను. సో ఈవెన్చువల్లీ 1 వీక్ తర్వాత అది ఒక 1 lakh క్రాస్ అయింది. అదే ఏంట్రా ఇది 1 lakh కూడా క్రాస్ అయింది అని అనుకున్నాను. తర్వాత ఇదే పందాల్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ జనాలకు ఉపయోగపడేలాగా చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో కన్సిస్టెంట్గా ఇంట్రెస్ట్గా ఉండే వీడియోస్ చేస్తూ ఉండడంతో కొన్నాళ్ళకి 35 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. కొన్ని వీడియోస్కి 35 లక్షల వ్యూస్. అంటే నేను 5,000 వ్యూస్ దగ్గరే నా పరిస్థితి అంటే మీకు చెప్పాను. అలాంటిది 35 లక్షల వ్యూస్ వస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఏం చేశాను రా, ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది, ఎందుకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయని ఒకసారి ఆలోచిస్తే, ఒకటి సిన్సియారిటీ, మనం చెప్పేది జనాలకి ఉపయోగపడాలి అని ఒక ముఖ్య ఉద్దేశం. దాని నుంచి ఏదో వ్యూస్ రావాలని కాదు, రీచ్ రావాలని కాదు, ట్రెండింగ్ టాపిక్స్ ఏం మాట్లాడాలి అని కాదు. ఒకటి మనం చెప్పేది జనాలకి ఉపయోగపడాలి ఎంతో కొంత అనే ఒకే ఒక ఉద్దేశం, అది ఒకటి. 2, కన్సిస్టెంట్గా ఎవ్రీ 3 డేస్కి ఒక వీడియో, ఎవ్రీ 4 డేస్కి ఒక వీడియో, అలా కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళడం వల్ల అల్గారిథంలో చాలా క్లిక్ అయ్యి అందరికీ చాలా నచ్చి అలా ఒక స్థాయికి వెళ్ళడం చాలా తక్కువ కాలంలోనే జరిగింది. సో నేను ఒక మాట మీకు చెప్పాలి, ఒక విషయాన్ని కన్ఫెస్ చేయాలి. నేను యాక్టింగ్ రంగంలో ఉన్నప్పుడు, యాక్టింగే చేస్తూ ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ని, క్రియేటర్స్ని చూసినప్పుడు వీళ్ళు ఏదో లైకుల కోసం, ఫాలోవర్ల కోసం చేస్తుంటారు అని ఎంతో ఒక 5% ఒక చిన్న, మనం యాక్టర్స్ కదా, మనం ఇలా చేయకూడదేమో అన్నట్టుగా ఏదో రకరకాల పిచ్చి ఆలోచనలో అదొక ఆలోచనగా ఉండింది. బట్ ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత కన్జ్యూమ్ చేయడం ఎండ్లో ఉండడం కన్నా క్రియేట్ చేయడం ఎండ్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది మనల్ని 10 మందికి చూపిస్తుంది. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అసలు నాకే తెలియని, నాలో ఈ విషయాలు ఉన్నాయా, జనాలు ఈ విషయాన్ని అప్రిషియేట్ చేస్తారా నాకే తెలుసుకొని, జనాలు విలువ ఇస్తారో ఎవరో నాకు తెలియదు, కానీ నాకంటూ నేను ఒక విలువ ఇచ్చుకునే వ్యక్తిగా ఎదుగుతూ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తూ మనం ఏమైనా చేయగలం, మనకంటూ ఒక పని ఉంది, మనల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు అని ఒక రెస్పాన్సిబిలిటీ బిల్డ్ చేయడం, దానికి బై ప్రోడక్ట్గా ఫాలోవర్స్, దానికి బై ప్రోడక్ట్గా డబ్బులు, దానికి బై ప్రోడక్ట్గా అవకాశాలు, ఇవన్నీ రావడం. దీంతో మైండ్ ఎప్పుడు కూడా ఫోకస్డ్గా ఒక రెస్పాన్సిబిలిటీ విధంగా, తర్వాత జనాలకి ఏ ముఖ్యమైన విషయం మనం చెప్పాలి అనేటట్టుగా కంప్లీట్గా ఎప్పుడు ఎంగేజ్డ్గా. ఒకవేళ ఈ సోషల్ మీడియాలో క్రియేటింగ్ సైడ్లో లేకపోతే ఖాళీ టైం ఎక్కువైపోయి ఏం చేసేవాళ్ళమో తెలియదు. దీనివల్ల ఎప్పుడు మైండ్ ఆలోచిస్తూనే ఉంది కంటిన్యూస్గా మంచి విషయాల మీద. ఇది ఒక మనిషి కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక క్రియేటర్ కానీ, ఒక నటుడు కానీ, ఎవరైనా సరే వాళ్ళ ఫీల్డ్లో ఉండేవాళ్ళు మంచి వేలో, మంచి దిశగా వాళ్ళ జర్నీ జరపడానికి, వాళ్ళ ప్రయాణం కొనసాగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది క్రియేషన్ అన్నది. కేవలం డబ్బుల కోసం, ఇంకో కోసం కాదు, మన మైండ్ యాక్టివ్గా, చురుకుగా, కరెంట్ ట్రెండ్స్ మీద అప్డేటెడ్గా ఉంటూ అందరితో
ఆ కనెక్షన్స్ పెంచుకుంటూ చాలా మంది గొప్ప గొప్ప హైకోర్టులో వాదించే అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, స్పోర్ట్స్ మెన్, క్లైంబర్స్, అథ్లీట్స్, చాలా మంది డైరెక్టర్స్, రైటర్స్, చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. మనం ఒక మాట మనం మాట్లాడామంటే దాని నుంచి అది 10 మందిని తీసుకొని వస్తుంది. మనం పాజిటివ్ యాటిట్యూడ్ లో మాట్లాడామంటే ఇప్పుడు ఆ సర్కిల్ అంతా కూడా చాలా మంచి వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు, చాలా పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు, వెన్ను తట్టేవాళ్ళు, వెన్ను చర్చేవాళ్ళు, సపోర్ట్ గా నిలబడే వాళ్ళు, ఒక మంచి ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అయింది. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ ఇది ముందే చేసి ఉండొచ్చు కదరా, జస్ట్ చేయబట్టి 10 నెలలు అయింది. 10 నెలల్లోనే 4 లక్షల సబ్స్క్రైబర్ల దాకా, 4 లక్షల ఫాలోవర్ల దాకా వచ్చారు. కానీ ఇదేదో చాలా బాగుందిరా, మన మైండ్ ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది, మంచి విషయాల గురించి ఎదుగుతూ ఉంటుంది అనుకుంటున్న తరుణంలో సుధీర్ గారు టచ్ లోకి వచ్చారు. ఇలా క్రియేటర్స్ అందరినీ గుర్తిస్తున్నామండి, గౌరవిస్తున్నామండి అని చెప్పినప్పుడు చాలా అత్యంత ఆనందం వేసింది అనమాట. అరే ఇన్నాళ్ళు మనం చేసింది ఆడియన్స్